ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా దేవునికి మహిమ చెల్లిద్దాం. మన చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ధన్యవాద దేవుని స్తోత్రం. అందరూ కూడా మహిమను చెల్లిద్దాం. దేవానికి వందనములు, దేవానికి వందనములు. అయ్యా, మీరు సర్వశక్తిమంతుడు, మీరు సామర్థ్యం కలిగినటువంటి వారు. అయ్యా, నీ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, నీకు వందనాలు. నీ యొక్క కరుణ నిమిత్తమే నీకు వందనాలు. అయ్యా, నీ యొక్క ఆత్మ నిమిత్తమే నీకు వందనాలు. వందనములు దేవి, వందనములు, ధన్యములు. అయ్యా, మా జీవితాలని నీ యొక్క జీవితానికి అర్పిస్తున్నాం. అయ్యా, నీ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, నీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి నీకు వందనాలు. అయ్యా, మా ఆత్మను, మా శరీరాన్ని, అయ్యా, నీ యొక్క వాక్యాన్ని వినడం నిమిత్తమే అయ్యా, ఈ యొక్క ప్రార్థన నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా కూర్చున్నాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. అందరూ కూడా గట్టిగా చెప్దాం, హల్లెలూయా, మహిమ. వా 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 అందరికీ కూడా వందనాల యొక్క సమయాన్ని బట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలను చదువుకుందాం. మనమందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క జతలో జీవించడానికి పిలువబడి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మనమందరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోవాలి, దేవుని యొక్క స్వరూపంలో మహిమ కార్యాలను చేయడానికి పిలువబడి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క స్వరూపంలో కూడా చెప్తాం, నేను మహిమ కార్యాలను జరిగించడానికి, ఉన్నతమైనటువంటి జీవితాలను జీవించడానికి పిలువబడి ఉన్నాను. ఈ యొక్క సత్యమైనటువంటి మాటలను మన హృదయాల్లో మనం ఎప్పుడూ కూడా భద్రపరచుకోవాలి. ఇది కేవలం మనసులో మాత్రమే జ్ఞాపకం పెట్టుకోవడం కాదు, కానీ ఈ విషయాన్ని 24 గంటలు కూడా మనము మన మనసులో, హృదయంలో పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క జీవితాన్ని మనం ఒకవేళ అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మనం కేవలం మహత్ కార్యాలనే చేయగలుగుతాం. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క జీవితాన్ని మనం గ్రహించుకున్నప్పుడు దాని తర్వాత మనము కేవలం ఉన్నతమైనటువంటి జీవితాన్ని మాత్రమే జీవించగలం. అందుకొరకే మనతో దేవుని యొక్క జీవము మనతో ఉంది. ఆ జీవము ఎప్పుడైతే మనకు అది దొరుకుతుందో అప్పుడు మనము ప్రభుతో జీవించేవారుగా ఉంటున్నాం. అందుకొరకే మనము ఇప్పుడు దేవుని యొక్క జీవాన్ని సంపాదించుకొని ఉన్నాం. అందుకొరకే మన మనస్సుల్ని మనం సిద్ధపరచుకోవాలి. నేను ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తున్నాను, మహిమ కార్యాలని జరిగించగలను. అందుకొరకే దీని నిమిత్తమే దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక మంచి నిర్ధారం. దేవుడు జీవితాన్ని జీవించడానికి మనం ఇచ్చి ఉన్నాడు. ఈ మహిమ కార్యాలని చేయగలగడానికి సామర్థ్యులుగా ఉంటాం. దీన్నే చేయాలనుకుంటూ ఉంటాడు. అందుకొరకే మనుషులు ఆలోచన చేస్తారు, మంచి యొక్క పెద్ద ఇంట్లో ఉండాలి, కారులో తిరగాలి, మంచి జీవితాన్ని జీవించాలి అని. అందుకొరకే మహిమ కార్యాలను చేయడానికి ఇష్టపడతాడు. అయితే దాని యొక్క వేరే భాషలో ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రభు మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రకారంగా మనల్ని నడిపిస్తున్నాడు. నేను ఎప్పుడైతే కంపెనీకి ఎండి అయిపోతానో అప్పుడు నేను పెద్దవాడైపోయాను. నేను కంపెనీకి హెడ్గా ఉన్నాను, నేను మంచి పని చేస్తున్నాను, నేను మంచి ఒక పెద్ద గాడిలో తిరుగుతున్నట్లయితే నేను ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను. అయితే బైబిల్ మనకు తెలియజేస్తుంది, ఈ ఆత్మీకమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి జీవితాలుగా మనం జీవించాలంటే ఈ పని చేసేది అర్థం ఏమీ లేదు. హల్లెలూయా. చెప్పండి, నేను ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, మహిమ కార్యాలు చేయడానికి పిలువబడి ఉన్నాను. మన దర్శనాల్ని మనం పెద్దగా చేసుకోవాలి. మన యొక్క ఆత్మను పరిశీలి చేసుకోవాలి. మనము ఆత్మని ఎక్కడైతే పెట్టుకొని ఉన్నామో అక్కడి నుంచి మనం పైకి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించాలి. అందుకొరకే మన ఆత్మను మనం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. అందుకొరకే నేను ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించగలను, మహిమ కార్యాలని చేయగలను అని. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే చదువుదాము ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. పౌలు, అందుకే నేను చెప్పాను, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను ఉన్నతమైనటువంటి కార్యాలని చేయడానికి పిలువబడి ఉన్నాను.
ఏదైతే దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇచ్చాడో, ఆ సామర్థ్యాన్ని బట్టి నేను అన్ని కార్యాలను చేయగలుగుతాను అంటున్నాడు. అందరూ కూడా చెప్పండి, నేను అన్నీ కూడా చేయగలను. నేను అన్నీ కూడా చేయగలను. నేను అన్నీ కూడా చేయగలను. దేవుడు నాకు ఏదైతే బలాన్ని ఇచ్చాడో, ఆ బలాన్ని బట్టి నేను అన్నీ కూడా చేయగలను. మనము మన నేను 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 చేతులు ఎత్తలేను అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే, లేదు నేను అనుకోవాలి, నేను అన్నిటిని కూడా చేయగలుగుతాను. కొన్నిసార్లు మన ఒక ఆలోచనలు మనం ఇవేమి కూడా చేయలేము అని చెప్తుంది మన మనసు. అయితే మనం ఆ చేతుల ద్వారా మనం అంటాం, నేను అన్నీ కూడా చేయగలను అని. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒక వ్యాపారం చేస్తున్నారంటే, వ్యాపారం మనం ప్రారంభం చేసుకుంటున్నప్పుడు మనం ఆలోచన కలిగి ఉండాలి. నేను ఈ యొక్క వ్యాపారాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళగలను అని ఒక ఆలోచన, ఒక దృఢమైన విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా! మనమందరూ కూడా చెప్దాం, నేను అన్నీ కూడా చేయగలను. నేను అన్నీ కూడా చేయగలను. నాకు దేవుని ద్వారా ఆ సామర్థ్యాన్ని నేను పొందుకొని ఉన్నాను. అయితే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వారు అనుకుంటారు, నేను అన్నీ కూడా చేయగలనని. కానీ వాళ్ళు అన్నీ చేయలేరు. అయితే మనం చేయగలం. ఎందుకంటే మన దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు ప్రభువారు. ఆయన మనకు సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మనకి సామర్థ్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన కంటిన్యూగా మన సామర్థ్యాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క యోగ్యత అనేది ఎక్కడ కూడా తక్కువగా లేదు. అన్నిటిని కూడా చేయగలుగుతారు. అందుకని చెప్పండి, నేను చేయగలుగుతాను. అందరితో కూడా ఇది ఉంది, యేసు ప్రభువారు ఒక సహాయం లేక అన్నీ కూడా చేయగలను అని. అయితే మనం చెప్పగలము, నేను అన్నీ కూడా చేయగలను అని. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభువారు ఒక సహాయం ద్వారా మన జీవితాన్ని మార్పు చెందుకోవడానికి సహాయం అవుతుంది. చెప్పడం చాలా కష్టకరంగా ఉంటుంది. అయితే ప్రభు మన జీవితాల్లో అన్నిటిని కూడా చేయగలుగుతాడు. ఏదైనా వ్యక్తితో మీరు చెప్పండి, యేసు ప్రభువారు అన్నీ కూడా చేయగలుగుతాడా అంటే, అప్పుడు వారు అంటారు, ఈడు ఎలాంటి ఒక ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు అని చెప్పేసి. అయితే యేసు ప్రభువారు అయితే అన్నీ కూడా చేయగలుగుతాడు. అయితే యేసు ప్రభువారు అన్ని కార్యములు చేయగలిగినటువంటి వాడు అయి ఉన్నాడు. యేసు ప్రభువారు అంటున్నారు, నేను మరియు మీరు అన్ని కార్యాలని చేయగలుగుతాము అని. ఒకవేళ అర్థమవుతుంటే మీ యొక్క శరీరము, మీ చేతులన్నీ కూడా వేరే విధంగా అయిపోతాయి. నేను మరలా మీకు చెప్తున్నాను. అందుకొరకు యేసు ప్రభువారు అంటున్నాడు, నాలో బలాన్ని పొందుకొని మీరందరూ కూడా అన్ని కార్యాన్ని చేయగలుగుతారు అని. హల్లెలూయా! యేసు ప్రభువారు ఈ యొక్క విషయంలో దేవుని యొక్క విషయంలో అన్ని కార్యాలను చేయగలుగుతాడు. మీరు, నేను, మనమందరూ కూడా అన్ని చేయగలుగుతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా! ఈ యొక్క జవాబును యేసు ప్రభువారే ఆయన ఇస్తున్నాడు. ఇలాంటి యొక్క బదలావన మనం ఎప్పుడు కూడా ఆలోచన కూడా చేయలేము. అయితే దేవుడు అన్ని కార్యాలని చేయగలుగుతాడు. అయితే మసీహ అంటాడు, దేవుడు మాత్రమే అన్ని కార్యాలను చేయగలుగుడు అని, చేస్తాడు అని. నీవు మరి నేను అందరూ కూడా అన్ని కార్యాలను చేయగలుగుతాం. దీన్ని మనం ఆలోచించాలి. అప్పుడు మనం అనుకుంటున్నాము, నా ద్వారా అనేక కార్యాలు నేను చేయలేను అని. అయితే దేవుడు అంటున్నాడు, మీరు చేయడానికి మీరేం చేయాలంటే ప్రయత్నించాలి, అటెంప్ట్ చేయాలి అని. మనము చేయడానికి మనం ప్రారంభించాలి. మనం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడు అన్నీ కూడా చేయగలుగుతాం. మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం అన్నీ కూడా చేయగలిగే వారిగా ఉండాలి. అదే కార్యము మన జీవితంలో మనం ఆలోచించాలి. నేను ఏదైతే చేయలేకపోతున్నానో అదంతా కూడా వాక్యం ద్వారా చేయగలుగుతాను అనే విషయం. చాలా మంది అంటారు, నీవు అలాగుండావు, ఇలాగుండావు అని చెప్పేసి. అయితే నీవు చెప్పాలి, నేను ప్రభునందు అన్ని కార్యాలని చేయగలుగుతాను. హల్లెలూయా! అందరూ కూడా చెప్పండి, నేను అన్ని కూడా చేయగలుగుతాను. మీ జీవితంలో నేను అన్నిటిని కూడా చేయడానికి బలంగా సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని చేయడానికి ప్రారంభించాలి. మనం అన్ని కూడా చేయడానికి ప్రారంభించాలి. అందుకొరకే ఈ మొదటి పాయింట్ ఏంటంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడాలి, నేను అన్ని కూడా చేయగలుగును. మనమందరూ కూడా నేను దాన్ని చేయగలను అనే ఒక విషయాన్ని, మన ఒక ఆలోచనలు మనల్ని ఏం చేస్తుందంటే మన జీవితాన్ని మార్పు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఉన్నటువంటి ఒక ఆలోచన మనల్ని ఎలా చేస్తుందంటే, మన యోగ్యత పరమేశ్వరుడైనటువంటి దేవునిలో మిలనమై ఉన్నది. వావ్ వావ్ వావ్! మన యోగ్యత దేవునిలో కలిసిపోయినది. మన యోగ్యత దేవుని యందు హల్లెలూయా మిలినమై ఉన్నది. హల్లెలూయా! మనం ఎవరు కూడా లేవగలము. మనం దేవుని యందు లేచి ఎగరగలము.
బైబిల్ చెప్తుంది దేవుని ద్వారా ఆ యోగ్యత మనకి కలిగి ఉంది. మనం అనేక సార్లు అనేక మాటలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఈ యోగ్యత యేసు ప్రభువారి ద్వారానే మనం కలిగి ఉన్నాము. మనం ఇక్కడ ఉన్నటువంటి వారు ఇలాంటి జవాబుని ఇవ్వగలగాలి. ఈ యోగ్యత మనం జోరుగా చెప్పాలి, ఈ యోగ్యత పరమేశ్వరుని ద్వారా యేసు ప్రభువారి ద్వారా నేను పొందుకొని ఉన్నాను అనేక విషయాన్ని. అయితే దీనికి అర్థం ఏమిటంటే మన యోగ్యత అది అసమాధానమైనటువంటిది కాదు, కొద్దిసేపు ఉండేది మాత్రం కాదు. నీవు కలిగినటువంటి ఆ యోగ్యత నీ వలన వచ్చినది కాదు, కానీ దేవుని ద్వారా పొందుకున్నటువంటి యోగ్యత అది నీదైనది. ప్రైజ్ ది లార్డ్. అనుసారంగా మనము ఆలోచన కలిగి ఉండాలి. నా యొక్క యోగ్యత దేవుని ద్వారా కలిగి ఉన్నాను. నేను 24 గంటలు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. మనము భయపడుతూ ఉంటాం. అయితే ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా భయపడకూడదు. నేను అనుకుంటున్నాను నేను ఇలాంటిది నేను చేయగలిగిను. అయితే శరీరము చేయలేకపోతుంటది. అయితే ఆ యోగ్యత మనకు ఆత్మ సంబంధించినటువంటి యోగ్యతను కలిగిస్తుంది. హల్లెలూయా. హలో, ఎంతమంది ఉన్నారు? అదే ఇక్కడ దేవుని యొక్క తెలియజేస్తుంది. మనం ఎలాంటి పెద్ద కార్యాలని చేయగలము అంటే, నేను అవన్నీ కూడా చేయగలను యేసు ప్రభువారిలో. అది నా యోగ్యత, అది దేవుని ద్వారా వచ్చి ఉన్నది. ఈ యొక్క మనుష్యుడు వాని యోగ్యతని చాలా సార్లు వాడు అర్థం చేసుకుంటూ ఉంటాడు. అయితే మీరు ఆలోచన చేయండి, ఒక మనిషి దేవుని యొక్క ఆ యోగ్యతను వాడు గ్రహించినప్పుడు ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడు అని. ఆ యోగ్యతను బట్టి మంచి కార్యాలని చేయగలుగుతాడు, మన ఆలోచనలను బట్టి. అయితే ఈ యొక్క మనిషి దేవుని యొక్క యోగ్యతను పొందుకున్న తర్వాత ఎలాంటి కార్యాలను చేయగలుగుతాడు. అయితే మనం ఇంతవరకు మన ప్రపంచంలో చూడలేదు, అయితే ఇక మీదట మనం చూడగలుగుతాం. అయితే ఈ యొక్క ప్రపంచంలో చాలా మంచివారు, చాలా క్రాంతికారమైనటువంటి జీవితాలను జీవించేవారు చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి మనుషుల ద్వారా విభిన్నమైనటువంటి యోగ్యతను దేవుడు నీకు కలిగిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ఒక ప్రపంచంలో కానీ క్షేత్రంలో కానీ మన దేవుని యొక్క బిడ్డలు అక్కడ వెళ్ళలేదంటే, దేవుని యొక్క యోగ్యతలు కలిగినటువంటి వారు లేకున్నట్లు అయితే అక్కడ ఏమీ కూడా చెల్లదు. అక్కడ చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళు చేయగలుగుతారు. అయితే దేవుని బిడ్డలు దేవుని యొక్క యోగ్యతను గ్రహించుకున్నవారు దేవుని బట్టి కార్యాలను జరిగి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. నా క్రియలను బట్టి మనం చేయగలుగుతాం. మనము కొన్ని సంభవాలు చూసినప్పుడు నా ద్వారా ఏమి చేయగలను నేను. అందుకొరకే నేను మీతో అడుగుతున్నాను, మీరు ఎప్పుడూ కూడా భయపడేవారుగా ఉండగలరు. నేను భయపడేవాడుగా ఉండకూడదు. అయితే మీరు వ్యర్థమైన సమయాన్ని గడుపుతున్నప్పుడు వ్యర్థంగా ఉండలేదు. చాలామంది వస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, నేను చాలా ఫ్రీగా ఉంటున్నాను, సమయాన్ని గడుపుతుంటాను వేస్ట్గా అని. ఎందుకు మనము ఈ యొక్క సమయాన్ని గడుపుతున్నాం? ఇది మంచి ఒక సవాల్ ఇదే అయింది. అయితే మీరు అన్నారు మీరు వ్యర్థంగా గడుపుతున్నారని. అయితే మనము ఎలాగా ఈ యొక్క సమయంలో మనము వెళుతున్నాము? హల్లెలూయా. అయితే కొంతమందికి డబ్బులు మాత్రం రావట్లేదు, ఆ సమయం వ్యర్థంగా ఉంటుంది. వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు, అయితే పైసలు వాళ్ళు రావట్లేదు. అయితే వాళ్ళు అప్పుడు అంటారు మంచి సమయం వాళ్ళకి జరుగుతుంది అని. అంటే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఎంత డబ్బులు సంపాదించుకుంటున్నారు, అందుకే వాళ్ళకి మంచి సమయం గడుస్తుంది అని. అది చాలా మంచిది అనుకుంటారు. వాళ్ళు ఆలోచన చేస్తారు, మాకు డబ్బులు రావట్లేదు, అయితే మా జీవితంలో చాలా ఘోరమైన పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నేను మంచి యొక్క సమయంలో మంచి జీవితాన్ని జీవిస్తున్నాను. నేను అన్ని జీవితాన్ని మంచిగా జీవిస్తున్నాను. నేను మంచి ఒక సమయంలో ఉన్నాను. అయితే మనము ఆత్మతో మనం చెప్పాలి, మనం జీవితంలో మంచి సమయంలో నేను కనపడుతున్నాను అని ఒక ఆత్మీయటువంటి కార్యాలు మాట్లాడాలి. అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఉత్సాహము అక్కడ తక్కువైపోతుంది. అయితే మనం ఇలాంటి ఆలోచన చేయడం మనం మానుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా మారుస్తున్నాడు. అయితే బైబిల్ చెప్తుంది దాన్ని వ్యర్థమైనటువంటి కార్యంగా చేస్తున్నాడు. అయితే అక్కడ బైబిల్ అంటుంది ఏమిటంటే వాడు వ్యర్థమైనటువంటి కార్యాలను చేసేవాడుగా ఉంటున్నాడు అని. అందుకొరకే ఆయన అంటున్నాడు, నీ యొక్క సమయాన్ని నువ్వేం చేస్తున్నావు, వ్యర్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి. ఎందుకంటే ఈ యొక్క కార్యాలని మనిషి చేయడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉన్నదని సాతానుకు తెలుసు. అంటే ఆ యొక్క వ్యర్థమైనటువంటి సమయం నుండి బయటకు రావడం చాలా ప్రాముఖ్యం. అయితే బైబిల్ చెప్తుంది నీవు వ్యర్థమైనటువంటి సమయంలో నీవు ఉండట్లేదు అని. వాక్యం తెలియజేస్తుంది మనం దేవుని కుమారుడైనటువంటి ప్రకాశ రూపంలో సమయాన్ని మనం గడుపుతున్నాము అనే ఒక విషయాన్ని. ప్రైజ్
ద లార్డ్. హల్లెలూయా. నేను చెప్పండి, నేను దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారునితో నేను ప్రకాశమైనటువంటి రాజ్యంలో ఉన్నాను. మనం ఎప్పుడు మనం అంధకారంలో ఉన్నాం అనుకుంటాము? ఎలాగనుకుంటాము? ఎందుకంటే మనము ఎప్పుడూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉంటున్నాము అనేదాన్ని. మనం ఇలాగా మేము చీకట్లో ఉన్నాం అనేదాన్ని చెప్పడం మానుకోనండి. అది అబద్ధం అది. ఎందుకంటే మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఎంతమంది దేవుని రాజ్యంలో ఉన్నారు? ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలో వ్యర్థమైనటువంటి సమయం ఎక్కడ కూడా ఉండదు. ఈ యొక్క దునియాలో చాలా మందికి ఒక వ్యర్థమైనటువంటి సమయము గడపడుతుంటాయి. భూకంపాలు వస్తాయంటాయి. అయితే దేవుని యొక్క రాజ్యంలో ఇలాంటి వ్యర్థమైన కార్యములు ఉండదు. అలాంటి మాటలు మనము వదిలేయాలి. అయితే మీరు ఎంతవరకు నేను పరేషాన్‌లో ఉన్నాను, అయితే నేను ఇబ్బందుల్లో ఉన్నానని మీరు ఆలోచన చేస్తున్నారో, అప్పుడు మన ఆలోచనలు కూడా అదే విధంగా ఆలోచన చేస్తుంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకే మనం ముందుకు వెళ్దాం. మన శరీరాన్ని ఖుషి చేసుకున్నాం. మన యొక్క మనసు సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనం అలాగ వెళ్తున్నట్లే మనకు రాజు కనపడతాడు. ఆయన అప్పుడు ముందుకొస్తాడా? వెనక్కెళ్తాడా? ఎప్పుడో వెళ్తాడు. వెనక్కి వెళ్తారు. ఎందుకంటే ముందర చాలా ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళేం చేశారంటే, మన ఆలోచనలు ఏమంటే మనం భయపడినప్పుడు మనం పరిగెత్తుకోవడం వెళ్ళడానికి అది ప్రేరేపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఎప్పటి వరకు ఆలోచన చేస్తున్నావంటో, నువ్వు వ్యర్థమైన సమయంలో నేను చెడు సమయంలో నడుస్తున్నానే నీవు ఆలోచన చేస్తుంటున్నావు. అప్పుడు అలాగ ఆలోచన చేయకూడదు. అయితే మీరనండి, నేను చెడు ఒక సమయంలో నేను జీవిస్తున్నానని చెప్పేసి, నేను ఎవరి నిమిత్తమే ఈ విధంగా నేను జీవిస్తున్నాను అనే దాన్ని నీవు ఆలోచన చేయాలి. మనము అలాంటి విషయాలను ఆలోచన చేయాలి. ఈ యొక్క విషయాన్ని బట్టి నేను ఈ విధంగా నడుస్తున్నా అనేది మీకు ఎవరికి దొరకలేదంటే, అప్పుడు అనుకోవాలి, నీ పేరునే తెచ్చుకొని నీవు ఆలోచన చేయాలి. నేను చెడు సమయంలో నేను వెళ్తున్నాను. మన ఫస్ట్‌లో ఈ యొక్క చెడు యొక్క సమయము మన జీవితంలో ఎందుకు వస్తుంది? దాని కార్యాలని మనము తెలుసుకోవాలి. మీరు చెప్పండి, నా యొక్క సమయము మంచి సమయము గడుస్తూ ఉంది అని. ఎందుకంటే నా యొక్క యోగ్యత పరమేశ్వరుడైనటువంటి దేవుని ద్వారా కలిగి ఉంది. అందరూ చెప్పండి, నా యొక్క యోగ్యత దేవునితో మిలనమై ఉన్నది. అందుకొరకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక అంటుంది, నా యోగ్యత దేవుని యొక్క లో మిలినమై ఉన్నది. నా యొక్క యోగ్యత దేవుని వలన కలిగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇదే నా జీవితమై ఉన్నది. చెప్తారండి ఆమేన్. నేను చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాను. మీదే మీ జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. అందుకే నేను చాలా ఆశీర్వాదంగా ఉన్నాను. అందుకే ఆమేన్ చెప్పాలి. మీరు చాలా సమృద్ధిగా ఉన్నారు. మీరు చాలా వెలిగింపబడుచున్నారు. హల్లెలూయా. అందరూ కూడా మీరు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ జీవితాన్ని దేవునికి అర్పిద్దామండి. అందరూ కూడా వందనాలు చెల్లిద్దాం. అయ్యా, ఇలాంటి జీవితాన్ని జీవించడానికి నీవు నన్ను పిలువబడి ఉన్నావు. అయ్యా, నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి, పెద్ద కార్యాలను చేయడానికి పిలువబడి ఉన్నాను. హల్లెలూయా. 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 మహిమా. అనారోగ్యంతో ఉన్నవాడిని నేను ఇప్పుడు బాగా పని ఉన్నాను. మీరందరూ కూడా తెలియచేయండి. హల్లెలూయా. నేను బలహీనంగా ఉండేవాడిని, నేను చాలా చిన్నవాడిగా ఉన్నాను, ఆశీర్వదింపబడి ఉన్నాను. అందరికీ తెలియచేయండి, నేను బాగయ్యాను. నేను చర్చికి వస్తున్నాను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాను అని. నేను చర్చికి వెళ్తున్నాను, అందు నిమిత్తమే నేను ఆశీర్వదింపబడి ఉన్నాను. ఎంతమంది చెప్పగలుగుతారు? అందరూ కూడా ఎత్తండి, చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఆమేన్. उठाइए अपने हाथ, परमेश्वर को धन्यवाद दीजिए. హల్లెలూయా. వావ్. హల్లెలూయా. ఇప్పుడు మనం కానుకలు సమర్పణ చేసేది, పార్ట్నర్షిప్ మనము చేసేది. మరి ఎంతమంది అయితే ఆన్లైన్లో ఉంటున్నారో దేవునికి వందనాలు చెల్లించండి. హల్లెలూయా. మనమందరూ కూడా ప్రార్థించి
మనము వాక్యం నిమిత్తమే, కానుక నిమిత్తమైతే, పార్ట్నర్ విషయం నిమిత్తమే మనము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా, ఒక వాక్యము, దశమాంశం గురించి నీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని విని మరి బుద్ధిగా జీవించడానికి నీ యొక్క తెలివిని, బుద్ధిని అనుగ్రహించండి. అయ్యా, నీ యొక్క వాక్యానుసారంగా మేము ఎలాగైతే విని ఉన్నామో జ్ఞానముతో నీ యొక్క వాక్యానుసారంగా మేము జీవించడానికే యేసు నామంలో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న కార్యాలను బట్టి నీకు వందనాలు యేసు ప్రభువారి నామంలో. ఆమెన్, ఆమెన్. మీరు ఒకవేళ మొదటిసారిగా వచ్చినట్లయితే మిమ్మల్ని అందరికీ కూడా నేను స్వాగతిస్తున్నాను. ఒకవేళ మొట్టమొదటిగా వచ్చినట్లయితే అందరూ కూడా మీరు చెప్పండి మీ నోట్ల ద్వారా, ప్రభువా నీకు వందనాలు, యేసు ప్రభువారి నిమిత్తమే. అయ్యా, నేను విశ్వసిస్తున్నాను. అయ్యా, యేసు ప్రభువారు నన్ను, అయ్యా, నాకు ఆత్మను రక్షించడానికి ఆయా కల్వరి సిలువలో తన జీవితాన్ని ఇచ్చాడు. ఆయన 3వ దినం లేచి ఆయన మా పునరుత్థానానికి లేచాడు. ఆయన ఇప్పుడు సదాకాలం జీవిస్తున్నాడు. ప్రభువా నీకు వందనములు. నా యొక్క నోటి ద్వారా నేను అంగీకరిస్తున్నాను. నా ప్రభు అయిన యేసు నా ప్రభు అయినాడు, నా స్వామి అయినాడు. నేను ఇప్పటి నుంచి నేను నూతన జీవిగా ఉంటున్నాను. నేను రక్షింపబడి ఉన్నాను. నేను పరమేశ్వరుడు దేవుని యొక్క సంతానంగా ఉన్నాను. వందనములు యేసు ప్రభువారి నామములో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. हमारी डिटेल्स स्क्रीन पर हैं, हमें बताइएगा ज़रूर। और अगर आपने ये प्रार्थना की तो मैं आपको बताना चाहता हूँ, परमेश्वर ने आपकी प्रार्थना सुनी है और आप वास्तव में बच गए हैं। हम प्रार्थना करेंगे आपके लिए। प्रभु, मैं प्रार्थना करता हूँ आपकी सारी संतानों के लिए जिन्होंने अभी प्रभु यीशु को जीवन दिया है, कि यीशु मसीह का नाम इनके ऊपर सदा के लिए बना रहेगा। शैतान का इनके ऊपर कोई दावा या कब्जा नहीं है। यह परमेश्वर के राज्य में है। मैंने आशीष देता हूँ बुद्धि के साथ, समझ के साथ, प्रेम के साथ और आपके आत्मा के साथ। पवित्र आत्मा को ग्रहण करो, पवित्र आत्मा से भर जाओ प्रभु यीशु के नाम में। आमीन, हालेलुया। जोर चिल्ला सकते हैं फिर से, महिमा, महिमा। हम खड़े होंगे, परमेश्वर का धन्यवाद देंगे। परमपिता का प्रेम, यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हमारे साथ सदा के लिए बनी रहे प्रभु यीशु मसीह के नाम में। आमीन। निश्चय ही भलाई और करुणा सदा मेरे जीवन में निवास करेगी और मैं सदा के लिए परमेश्वर घर में निवास करता रहूंगा प्रभु यीशु मसीह के नाम में। आमीन। आनंद मनाइए, वचन काम करता है।